ఇరాన్ పాలకుల్లో అంతర్యుద్ధం మొదలైందా? ఖమేనీ మరణం తర్వాత పొంతనలేని ప్రకటనలే అంతర్యుద్ధానికి సంకేతాల? రాష్ట్రపతి మసూద్ పెజెస్కియాన్ క్షమాపణ ప్రకటనతో ఇరాన్ పాలకుల్లో అలజడి నెలకొంది. పెజెస్కియాన్ ప్రకటనతో విభేదిస్తూ సోషల్ మీడియాలో ఇరాన్ పాలకుల్లోని కీలక నేతలు పోస్టులు పెడుతున్నారు. పెజెస్కియాన్ ప్రకటనతో ఐఆర్జీసీ కూడా విభేదించింది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. శత్రువులు ఇరాన్పై దాడులు చేస్తున్న తరుణంలో ఇరాన్ జవాబు చెప్పాల్సిందేనని కౌన్సిల్ వెల్లడి స్పష్టం చేసింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వైఖరిని పెజెస్కియాన్ మార్చుకున్నారు. కొత్తగా పోస్ట్ పెట్టారు. ఖమేనీ మరణం తర్వాత 3 సభ్యుల కమిటీకి కీలక బాధ్యతలు అప్పగించింది ఇరాన్. కూటమిలో రాష్ట్రపతి, లీగల్ ఎక్స్పర్ట్, ధార్మిక మండలి సభ్యుడు ఉన్నారు. ఇరాన్ పాలకుల్లో ఏకాభిప్రాయం లేనప్పుడు యుద్ధంపై నిర్ణయాలు ఎవరు తీసుకుంటారనేది పెద్ద ప్రశ్న. ఇరాన్లో ప్రస్తుతం నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ నుంచే వస్తున్నాయా? యుద్ధం కొనసాగింపు సైతం ఐఆర్జీసీ సూచనలతోనే సాగుతోందా అనే చర్చ కూడా జరుగుతోంది. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారినానీనే ముఖ్య నిర్ణయాలు తీసుకుంటున్నారనేది మరో వాదన కూడా. ఐఆర్జీసీని ఇరాన్లోని ప్రభుత్వ విభాగాలను అలీ సమన్వయం చేస్తున్నారని చెప్తున్నారు. అయితే కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకోవడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందనేదే ప్రశ్నలు ఉన్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను కూడా లేపేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ చేసిన ఈ ప్రకటనతో కొత్త సుప్రీం లీడర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్నికను వాయిదా వేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.